Hi guys, in this video we can take a look about the execution mechanism of deletion of a node in single linked list. సో ఆల్రెడీ మీకు చెప్పినట్టు మనం ఒక సింగిల్ లింక్ లిస్ట్లో నోడ్ అనేదాన్ని మనం బిగిన్లో డిలీట్ చేయొచ్చు, ఎండ్లో డిలీట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ రిక్వైర్డ్ పొజిషన్ నథింగ్ బట్ మిడిల్లో కూడా చేయొచ్చు. సో అందుకోసం ఇక్కడ ముందు మనకి డిలీట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర లింక్ లిస్ట్ ఉండాలి కాబట్టి సో క్రియేట్ చేశాను. దిస్ ఈజ్ ద మెథడ్ ఫర్ డిలీట్ ఎండ్, దిస్ ఈజ్ ద మెథడ్ ఫర్ డిలీట్ బిగిన్, దిస్ ఈజ్ ద మెథడ్ ఫర్ డిలీట్ మిడిల్. ఓకే, సో ఇక్కడ కౌంట్ అనేది కూడా నేను మీకు ముందు ప్రీవియస్ వీడియోలో డిలీట్ ఎట్ మిడిల్లో మీకు కౌంట్ ఫంక్షన్ గురించి కూడా చెప్పాను నేను. ఆ కౌంట్ ఫంక్షన్ అనేది ఇక్కడ అనమాట. సో ఒక నోడ్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో దానికి వచ్చేపాటికి ఏంటి అంటే లైక్ దిస్ ఈజ్ ద కోడ్. సో నెక్స్ట్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి అంటే సో దిస్ ఈజ్ ద కోడ్. అండ్ ముందు మనం ఒక నోడ్ క్రియేషన్ చేయాలి కదా, సో అది ఆబ్వియస్లీ మీకు తెలిసిందే. సో ఇక్కడ చూడండి, యాడ్ బిగిన్లో మనం ఏం చేస్తాము అంటే సో స్టార్ట్ ఈక్వల్ టు అంటే లైక్ ఫస్ట్ ఎలిమెంట్ని మీరు డిలీట్ చేయాలనుకుంటే స్టార్ట్ అండ్ నెక్స్ట్కి మూవ్ చేసి అప్పుడు టెంప్ని మనం ఫ్రీ చేస్తాం అనమాట. అదే మనం డిలీట్ ఎండ్ చేయాలి అంటే సో లూప్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే ముందు మనం లాస్ట్ నోడ్ వరకు వెళ్తాము, అప్పుడు మనం ఆ టెంప్ ఏదైతే ఉందో ఆ టెంప్ని పక్కకి పెట్టేసి ఆ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రీ చేస్తాము. సో డిలీట్ మిడిల్లో ఏం చేస్తామంటే లొకేషన్ ఎంటర్ చేస్తాము. ఇన్ కేస్ లొకేషన్ ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ నోడ్ అనేది డిలీట్ అవుతుంది, లేదు అంటే మనకి ఆ లెంత్ ఆఫ్ లింక్ లిస్ట్ బట్టి మనకి ఏమవుతుందంటే లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి టెంప్ ఎరో నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ ఎరో నెక్స్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నోడ్కి లాస్ట్ నోడ్కి మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ నోడ్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను అలాంగ్ విత్ ద సూడో కోడ్ అండ్ ద ఎగ్జాంపుల్. సో దానికి లాజిక్ ఇది. సో నెక్స్ట్ వీ నీడ్ టు డిలీట్ ద కరెంట్. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి సో వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ద కౌంట్. సో దిస్ ఈస్ ద కోడ్. సో నవ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద కోడ్. సో గైస్ ఇక్కడ మనకి ఎంటీ లిస్ట్ ఎప్పుడు వస్తుందో కూడా నేను మీకు క్లియర్గా తెలియాలి. సో నేను అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఐ వాంట్ టు క్రియేట్ 5 ఎలిమెంట్స్. సో ఆ 5 ఎలిమెంట్స్తో మనం ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎస్ 20 ఎస్ ఐ వాంట్ 30 ఎస్ 40 ఎస్ 50. సో no, just I want to display the data. So we have 10 20 30 40 50, right? సో నౌ ఐ వాంట్ టు డిలీట్ బిగిన్. సో బిగిన్లో మనకి ఎలిమెంట్ పోతే ఎంత అవుట్పుట్ రావాలి, మనకి 20 30 40 50 రావాలి కదా. సో ఫస్ట్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద డిలీట్ బిగిన్. డిలీట్ బిగిన్ అంటే 4 కదా. సో 4 జస్ట్ ఐ వాంట్ టు డిస్ప్లే. సో 10 అనేది పోయింది అవునా. సో ఐ వాంట్ టు డిలీట్ మిడిల్. మిడిల్ అంటే సో మన రిక్వైర్డ్ పొజిషన్. ఇప్పుడు 20 ప్లేస్లో మనకి ఎంత 1, 30 అంటే 2, 40 అంటే 3, 50 అంటే 4. ఐ వాంట్ టు డిలీట్ 40 అంటే 1 2 3. సో 3 మనం డిలీట్ చేస్తే అంటే ఇక్కడ చూడండి. సో డిలీట్ మిడిల్. సో ఎంటర్ ద లొకేషన్. మై లొకేషన్ ఈజ్ 3ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ ఐ వాంట్ టు డిస్ప్లే అంటే థర్డ్ ప్లేస్లో అంటే 40 డిలీట్ అవ్వాలి మనకి. సో 40 డిలీట్ అయిపోయింది. సో 20 30 50 వచ్చింది అవునా. సో నౌ వీ నీడ్ టు డిలీట్ ఎండ్. జస్ట్ ఐ వాంట్ టు డిస్ప్లే 20 30. సో హియర్ ఐ వాంట్ టు డిలీట్ లైక్ ఇక్కడ చూడండి డిలీట్ మిడిల్లో అక్కడ 1 2 ఉంది, నేను 3 ఇస్తున్న అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. సో విల్ గెట్ ద సేమ్ ఎలిమెంట్స్ వచ్చింది. అక్కడ ఎలాంటి డిలీషన్ అనేది జరగలేదు బికాస్ ఎందుకంటే 3 అనేది లేదు కాబట్టి, రైట్. సో నౌ ఐ వాంట్ టు డిలీట్ బిగిన్. అగైన్ ఐ వాంట్ టు డిలీట్ బిగిన్. సో ఇక్కడ మీకు అవుట్పుట్ చూస్తే లిస్ట్ ఈజ్ ఎంటీ అంటే మనకి లిస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి డిలీట్ అయిపోయినాయి. I hope you understand this video. Please do like, share and subscribe. Thank you.